ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1983కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ 17, 2025. 1983 అంటే మనకు గుర్తొచ్చేది మనం ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచాం అనమాట. సో మన టెక్ న్యూస్ ఎపిసోడ్ 1983కి అయితే వచ్చింది. న్యూస్లో ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 హోర్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే లాంచ్ అప్పుడు బయట పెడుతుంటారు కదా, సో అట్లాంటి హోర్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి పెద్ద పెద్దవి. అంటే తొందరలో లాంచ్ అవ్వబోతుంది, జూలై 13వ తారీఖు లాంచ్ అవ్వబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. అన్ప్యాక్డ్ ఈవెంట్ అంటారు వీళ్ళు. దీనిలో జెడ్ ఫోల్డ్ 7 సిరీస్, జెడ్ ఫోల్డ్ 7, జెడ్ ఫ్లిప్ 7 లాంచ్ చేస్తారు. జెడ్ ఫ్లిప్ 7 ఈసారి ఎగ్జినోస్ ప్రాసెసర్ రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఫోల్డ్ మాత్రం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఈసారి జెడ్ ఫ్లిప్ లో ఎఫ్ఈ కూడా రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. జెడ్ ఫ్లిప్ ఎఫ్ఈ అని చెప్పేసి ₹50,000 దగ్గర తీసుకొని వస్తారు. అండ్ ట్రైఫోల్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ మనకు ఆ రోజే తెలుస్తుంది ఎప్పుడు తీసుకొస్తారు వీళ్ళని చెప్పేసి. లాస్ట్ ఎస్ సిరీస్ లో కూడా ట్రైఫోల్డ్ కూడా తీసుకొస్తాము అన్నట్లుగా వాళ్ళు లైన్అప్ చూపించారు. అది చూడాలి ఎన్ని లాంచ్ చేస్తారు. ఇవన్నీ మనకి జూలై 13వ తారీఖు మోస్ట్లీ తెలుస్తాయి. జూలై 13 అంటున్నారు, అది అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, రూమర్స్ డేట్ అది. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 15 లో హెసల్బ్లడ్ పార్ట్నర్షిప్ తీసేయబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. వీళ్ళు ఓన్ గా ఒప్పో లూమో అని చెప్పేసి ఇండిపెండెంట్ ఇమేజ్ బ్రాండ్ గా వీళ్ళు తీసుకొస్తున్నారు. లూమో ఒప్పో అది, సో దాని పార్ట్నర్షిప్ లో తీసుకొస్తారు అనమాట. ఇప్పుడు OnePlus కి హెసల్బ్లడ్ ఉండదు, లూమో అని ఉంటది. సో ఇవి కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, ఇవి బయటకు వస్తున్నాయి. ఒప్పో నుంచి లూమో అని ఒకటి ఇమేజింగ్ బ్రాండ్ రాబోతుంది అన్నట్లుగా. మరి చూద్దాం OnePlus 15 హెసల్బ్లడ్ ఉంటుందో. నెక్స్ట్ OnePlus నుంచి మళ్ళీ OnePlus ఒక మినీ ప్యాడ్ తీసుకురాబోతుంది. చూడొచ్చు, మీకు సైజ్ చాలా చిన్నగా అయితే ఉంటుంది. 8 ఎలిట్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 11 ఇంచ్ సైజ్ డిస్ప్లే. ఇది వస్తే ఫస్ట్ హాఫ్ 2026 లో అయితే రావచ్చు. నెక్స్ట్ మనకి సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ CEO, తన పేరు వచ్చేసరికి హిడియాకి నిషినో. ఇతను చెప్పేదాని ప్రకారం చూస్తే PS6 26, 27లోనే వస్తుందని చెప్తున్నారు. 27 లో మోస్ట్లీ PS6 అయితే చూడొచ్చు. PS5 కి అప్గ్రేడ్ వర్షన్ అనమాట ఇది. ఈయన చెప్పేదాని ప్రకారం క్లౌడ్ గేమింగ్ ఎక్కువ మీరు PS6 లో చూస్తారు. క్లౌడ్ గేమింగ్ ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు చెప్తున్నారు. అండ్ దాంతో పాటు మిక్స్డ్ రియాలిటీ గేమింగ్ హెడ్సెట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఎక్కువ మీరు PS6 లో చూస్తారు అన్నట్లుగా చెప్తున్నారు. 2027 లో PS6 వస్తుంది అన్నట్లుగా చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి అమెజాన్ నవ్ అని చెప్పేసి సర్వీస్ స్టార్ట్ చేసింది బెంగళూరులో. జస్ట్ 10 నిమిషాలు మీకు డెలివరీ అయితే చేస్తారు. ఇది ఓన్లీ ప్రెజెంట్ బెంగళూరు టెస్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో మేబీ అందరికి తీసుకురావచ్చు. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి మళ్ళీ ప్రైమ్ వీడియో ఉంది కదా, ప్రైమ్ వీడియోలో ఈ రోజు నుంచి యాడ్స్ అయితే రాబోతున్నాయి. యాడ్స్ భయంకరంగా వస్తాయి అనమాట. గంటకి 6 నిమిషాల దాకా యాడ్స్ వస్తాయి అని చెప్తున్నారు. అంటే దగ్గర మీరు 3 గంటల మూవీ చూస్తే 18 నిమిషాల యాడ్స్ అయితే వస్తాయి. చాలా ఇరిటేట్ చేస్తాయి మధ్యలో యాడ్స్. ఒకవేళ మీకు యాడ్స్ వద్దు అనుకుంటే ఇయర్ కి మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటారు కదా, ₹1,500 ఏమో ఉంది అది సబ్స్క్రిప్షన్. మీరు 1 ఇయర్ కి తీసుకుంటే అది కాకుండా ఎక్స్ట్రాగా ₹699 పెట్టి మళ్ళీ మీరు యాడ్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మీకు యాడ్స్ అయితే రావు. మంత్లీ తీసుకోవాలనుకుంటే మంత్లీ ₹129 అయితే ఉంటుంది. ఇది అమెజాన్ బిజినెస్ ప్లాన్ అనమాట. సో మీరు యాడ్స్ తో ఇసుకిస్తుంది, మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి లాభం. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 తక్కువ రేట్ కి అయితే వస్తుంది. మంచి డీల్ ఇది. i5 13th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. 16GB RAM 512GB స్టోరేజ్ తో వస్తుంది. దీని మీద ₹11,250 HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. నో కాస్ట్ EMI ఇది. దీని ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి ₹42,750 వస్తుంది. ఎప్పుడు 50,000 దగ్గరలో ఉంటుంది దీని ప్రైస్. ఇప్పుడు ₹42,750 అయితే వస్తుంది. ఒక మీరు డీల్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్ పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సైంటిస్టులు ఒక బర్త్ కంట్రోల్ జెల్ అయితే క్రియేట్ చేశారు. కంపెనీ పేరు వచ్చేసరికి కాంట్రాలైన్, USA చెందిన కంపెనీ అనమాట. ఇది 2022 నుంచే వీళ్ళు టెస్ట్ చేస్తా ఉన్నారు. ఒక 25 మంది మీద టెస్ట్ చేశారు. 2 సంవత్సరాలు పనిచేసింది అనమాట. ఇది ఎగ్జాక్ట్ గా ఎలా పనిచేసింది అని చాలా మంది పిల్లలు వద్దనుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక 2 సంవత్సరాల తర్వాత కన్నా అట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా, పిల్లలు వద్దనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు పిల్లలు కనకుండా ఉండాలంటే వీళ్ళు ఒక పద్ధతి ఎంచుకున్నారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మన టెస్టికల్స్ లో స్పర్మ్ క్యారింగ్ ట్యూబ్స్ ఉంటాయి కదా, దానిలో ఒక హైడ్రోజెల్, దాని పేరు యాడమ్ అంట, దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేస్తే ఏమైందంటే స్పర్మ్ ఏదైతే మనకి ఉంటాయి కదా స్పర్మ్ సెల్స్, అవన్నీ అది ఆపేస్తుంది. జెల్ బయటకు వెళ్ళిపోద్ది, ఓన్లీ స్పర్మ్ సెల్స్ మాత్రం ఆపేస్తుంది, డైల్యూట్ చేసేస్తుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ అయితే రాదనమాట. ఇట్లా 25 మంది మీద వీళ్ళు 2022 నుంచి టెస్ట్ చేశారు. అది 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పనిచేయడం మానేసింది. దీన్ని ఖచ్చితంగా వీళ్ళు సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, FDA అని చెప్పేసి, అక్కడ సర్టిఫికేషన్ తీసుకొని అందరికి తీసుకొస్తారంట. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కూడా కంపెనీ చెప్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్ మినీ M2 కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. టర్న్ ఆన్ కూడా అవ్వట్ల కొన్ని యూనిట్స్ అయితే. ఒకవేళ మ్యాక్ మినీ మీరు జూన్ 16, 2024 నుంచి నవంబర్ 23, 2024 మధ్యలో ఒకవేళ కొంటే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీరు ఏదైతే సీరియల్ నెంబర్ ఉంది అక్కడ ఎంటర్ చేస్తారు అనుకోండి వెబ్సైట్ లో, అక్కడ మీకు ఎలిజిబుల్ అనుకోండి, డైరెక్ట్ మీకు వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తామని చెప్తున్నారు. మీరు ఒకవేళ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మ్యాక్ మినీ M2 తోటి డైరెక్ట్ తీసుకెళ్తే మీకు ఫ్రీ సర్వీస్ అయితే చేస్తారు. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అక్కడ నుంచి మీరు సీరియల్ నెంబర్ సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వాట్సాప్ లో యాడ్స్ రాబోతున్నట్టు మార్క్ జూకర్బర్గ్ చెప్తున్నాడు. వాట్సాప్ లో మీకు స్టేటస్ ఉంటుంది కదా, స్టేటస్ లో యాడ్స్ అయితే వస్తాయి ఫ్యూచర్ లో. అండ్ దాంతో పాటు ఛానల్స్ ఉంటాయి, వాట్సాప్ ఛానల్స్ చాలా మంది క్రియేట్ చేస్తూ ఉంటారు. దానికి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకురాబోతున్నారు, పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనమాట. దానివల్ల ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి ఆదాయం అయితే వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ వెళ్ళే ముందు కామెంట్
కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే హంటర్ అడుగుతున్నారు, నా థర్డ్ పార్టీ NFC పేమెంట్ యాప్స్ వాడొచ్చా, నా ఫోన్ కి NFC లేదు. మీ ఫోన్ లో NFC లేకపోతే మీరు పేమెంట్స్ యాప్ ఎలా వాడతారు? NFC అంటే హార్డ్వేర్ అనమాట. హార్డ్వేర్ ఖచ్చితంగా ఉండాలి, మీ ఫోన్ లో చిప్ ఉండాలి, లేకపోతే అది మీకు వర్క్ అవ్వదు. సో అనవసరం మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా కానీ NFC మీకు వర్క్ అవ్వదు. నెక్స్ట్ మనకి బెంగళూరులో హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ర్యాపిడో అంటే ఈ బైక్ ట్యాక్సీలు ఆపేయాలి అని చెప్పేసి ఒక తీర్పు అయితే ఇచ్చింది. సో ఇప్పుడు దీనికి కౌంటర్ గా ర్యాపిడో ఏం చేస్తుందంటే బైక్ ట్యాక్సీ అని తీసేసి వీళ్ళు బైక్ పార్సల్ అని చెప్పేసి నడుపుతున్నారు సర్వీస్. సో చాలా మంది పార్సల్ అంటే బుక్ చేసుకుంటున్నారు, బైక్ మీద ఎక్కేసి వెళ్ళిపోతున్నారు అనమాట. వీళ్ళు పేరు మార్చి మళ్ళీ అదే సర్వీస్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ దీనికి మరి చూడాలి వీళ్ళు ఏం చేస్తుందో, కోర్టు ఎలా దీని మీద రియాక్ట్ అవుతుందో. నెక్స్ట్ మనకి యూపీ నుంచి, యూపీలో ఒక లేడీ పెళ్లి అయింది, 3 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి పెళ్ళాం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చింది, నాకు డైవర్స్ కావాలి, నేను టార్చర్ భరించలేకపోతున్నా అని చెప్పేసి అడిగింది. వాళ్ళ ఆయన పిలిచారు, ఇట్లా మీ ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంటే వాళ్ళ ఆయన కూడా నాకు కూడా కావాలి, నాకు ఏమంతా ఉండలేను నేను అని చెప్పేసి పోలీసులకు చెప్పారు. అసలు ప్రాబ్లం ఏంద్రా బాబు మీ ఇద్దరిది అంటే, అమ్మాయి రీల్స్ చేస్తుంటది అనమాట, మనోడేమో కొద్దిగా ఇంటి పనులు చేయని చెప్పేసి చెప్తాడంటాడు. ఒకరోజు పాత్రలు కడగమని అనమాట, బొచ్చలు కడగమంటే ఆమె ఆ కడిగే టైం నేను రీల్స్ మీద స్పెండ్ చేసి ఆ రోజు రీల్ పెట్టుంటే నాకు ఫాలోవర్స్ పెరిగేవాళ్ళు, నేను ఆ బొచ్చలు కడగడం వల్ల నేను నా రీల్ చేయలేకపోయాను, 2 ఫాలోవర్స్ అయితే వెళ్ళిపోయారు, నాకు ఈయన భరించలేదని చెప్పేసి నేను విడాకుల కోసం వచ్చా అని చెప్పేసి వచ్చింది. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టేసి పోలీసులు ఒక 4 గంటలు బాగా కౌన్సిలింగ్ చేసి పంపించారు. మరి చూడాలి ఏమైతే. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ గొడవలు చూస్తే ఎలా ఉన్నాయంటే మీకు ఇంక మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో దీని గురించి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సుబ్బారావు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు, ఎవ్రీడే మంట. గుడ్ నైట్. నెక్స్ట్ మనకి రాజస్థాన్ జైపూర్లో ఒక అద్భుతమైన దొంగతనం జరిగింది అనమాట. ఇది మీరు చూసుండ్రు, భయంకరంగా అనమాట. ఇది లైక్ ఒక పెట్రోల్ బంక్ ఉంది, HP పెట్రోల్ బంక్ ఉంది. HP పెట్రోల్ బంక్ పక్కన ఒక 25 feet దగ్గరలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాడు ఒక అతను, ఈయన పేరు రాజేష్ అనమాట. అద్దెకు తీసుకుని ఆ రూమ్ నుంచి ఒక సొరంగం దోమాడు అనమాట, 24 feet పెట్రోల్ బంక్ కిందకి. సో పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫ్యూయల్ మొత్తం సేవ్ చేసుకుంటారు కదా, లోడ్ చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ ఏం చేశారంటే ఈయన ట్యూబ్స్ పెట్టేసి అక్కడ నుంచి కనెక్షన్ తన ఏదైతే రూమ్ ఉందో దానికైతే తెచ్చుకున్నాడు, వాల్స్ పెట్టేశాడు, మోటార్ పెట్టాడు, అక్కడ నుంచి మోటార్ పెట్టేసి అక్కడ నుంచి ఫ్యూయల్ ఇక్కడ తీసుకొచ్చుకునేవాడు, ఈ గదిలోకి వచ్చేసేయి డ్రమ్ముల్లో నింపేసి డ్రమ్ములు అక్కడ నుంచి తరలించి అమ్మేసేవాడు, డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. ఎన్ని రోజులు తెలియదు కానీ కొన్ని సంవత్సరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. రీసెంట్ గా వాళ్ళు అసలు మాకు ఆదాయం రావట్లేదు, పెట్రోల్ మాత్రం పోతా ఉంది అని చెప్పేసి మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసింది కింద వీళ్ళ నుంచి వాల్స్ ఉన్నాయి, ట్యూబ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ గదికి. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇది ఫ్రెండ్స్ పడుకుంది న్యూస్ అయితే. ఈ వీక్ మళ్ళీ టెక్ న్యూస్ అయితే ఉండదు, నెక్స్ట్ మండేనే మళ్ళీ నేను రిటర్న్ వచ్చేది. నేను ప్రజెంట్ వియత్నాం అయితే వెళ్తున్నాను, ప్రొడక్ట్ బ్రీఫింగ్ అయితే ఉంది. టెక్ న్యూస్ చేయడం అయితే మోస్ట్లీ కుదరదు. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ డేస్ అన్ని మీకు వీడియోస్ అయితే వస్తాయి, టెక్ న్యూస్ అయితే రాదు కానీ రోజుకో వీడియో అయితే మన ఛానల్లో ఎప్పుడు ఉంటుంది, అది మీరు చూడొచ్చు. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ మండే టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.